నిన్న జరిగిన దాడి గురించి మాట్లాడుకున్నాం. శ్రీకృష్ణ అనే ఫోటో జర్నలిస్ట్ మీద చాలా అన్యాయం. మరి అక్కడ వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉంటే ఆపుతాడు. అనంతపురంలో అపోలో హాస్పిటల్కి మరి ఆయన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. చాలా తీవ్రంగా గాయపరిచారు. అయింది సారీ చెప్పడం మానేసి మరి కొడాల వెంకటేశ్వరరావు గారితో మరి ముఖ్యమంత్రి గారి ఆఫీస్, ఎందుకంటే వారే పంపించారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎలాగైతే సభల్లో ఆ రామోజీరావు, ఆ రాధాకృష్ణ అంటూ మాట్లాడతారో మరి అలా ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ పైన జరిగిన దాడికి సంబంధించి స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని రిపోర్టర్ కాబట్టి దాడి చేసి వదిలేశారు. అదే రాధాకృష్ణ, రామోజీరావు వస్తే కీళ్ళు ఎరగొట్టేవారు. 10 లక్షల మంది ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని సూచించిన మాజీ మంత్రి కొడాలి నాని. ఆయనకేంటి, ఆయన ఎందుకు చెప్తారు? ఈయన మాట్లాడితే జనం బాగా చూస్తారు కాబట్టి పార్టీ ఆఫీస్ వాళ్ళు రాసి బహుశా పంపించి కొడాలి వెంకటేశ్వరరావుతో మాట్లాడించుంటారు అనేది నా భావన. ఏదేమైనా ఇలాగా ఎంకరేజ్ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భావ్యం కాదు. జర్నలిస్ట్కి బేషరతుగా పార్టీ తరఫున ఈ స్టేట్మెంట్ని కూడా మీరిమ్మన్నప్పటికీ మీరే సింబాలిక్గా ఖండించి, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా జర్నలిస్టే ఒకప్పుడు, మరి ఈ రకంగా శారీరకంగా ఇంత దారుణంగా హింసించే రెడ్డి అన్నట్టు కూడా దొరికారు. అయినా మరి అన్బు రాజన్ గారు ఇంకెవరి మీద కేసులు పెట్టినట్టుగా లేరు. అయ్యా అన్బు రాజన్ గారు మరి కొంచెం కేసులు పెట్టి సత్వర న్యాయం చెయ్యాలి అని చెప్పి జర్నలిస్టుల తరఫున ఒక ప్రజాప్రతినిధిగా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో డిమాండింగ్ అట్లీస్ట్ సారీ చెప్పండి. ముఖ్యమంత్రి గారికి చెప్పడానికి నోరు తిరగకపోయినా చక్కగా మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో అయినా మరి సారీ చెప్పిస్తే బాగుంటుంది అనేది నా భావన.